మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 బాబర్, ఆప్షన్ 3 హుమయూన్, ఆప్షన్ 4 జహంగీర్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బాబర్. మీకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుందని, ఒక 2-3 సెకండ్సే ఇస్తుంది అది కామెంట్ పెట్టడానికి. సో ఇక్కడ బాబర్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అన్నీ మీకు వెంటనే గుర్తు రావాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మోగోడు బార్బర్ అయినా సున్నితంగా ఉంటాడు. మోగోడు బార్బరు మోగోడు అయినప్పటికీ సున్నితంగా ఉంటాడు. సున్నితంగా అయినా ఎందుకు చెప్పానో తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మోగోడు అంటే మొఘల్ సామ్రాజ్యం, బార్బర్ అంటే బాబర్. సెకండ్ క్వశ్చన్, మొఘల్ అనే పదము ఈ పదం నుండి వచ్చింది. ఆప్షన్ 1 మంగోల్, ఆప్షన్ 2 మంగోలియా, ఆప్షన్ 3 మంగోలి, ఆప్షన్ 4 మంగళ. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మంగోల్. ఇక్కడ చూడండి, మొఘల్ ఇల్ అనే నకారం వచ్చిందంటే ఇక్కడ గోల్, చివర గల్ ఇక్కడ గోల్, అలా గుర్తుపెట్టుకోండి. మంగోల్. మొఘల్ అయినా మా గోల్ బాగుంటుంది, గోల్ అంటే మంగోల్. థర్డ్ క్వశ్చన్, అక్బర్ అధికారాన్ని తన జీవితకాలం అంగీకరించకుండా పోరాటం సాగించిన మేవాడ్ పాలకుడు. ఆప్షన్ 1 జహంగీర్, ఆప్షన్ 2 ఔరంగజేబ్, ఆప్షన్ 3 మహారాణా ప్రతాప్, ఆప్షన్ 4 షాజహాన్. అక్బర్ అధికారాన్ని తన జీవితకాలం అంగీకరించకుండా పోరాటం సాగించిన మేవాడ్ పాలకుడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మహారాణా ప్రతాప్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన అహ్మద్నగర్ రాణి. ఆప్షన్ 1 నూర్జహాన్, ఆప్షన్ 2 చాంద్ బీబీ, ఆప్షన్ 3 ముంతాజ్, ఆప్షన్ 4 జోధాబాయ్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చాంద్ బీబీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించిన మొఘల్ చక్రవర్తి. ఆప్షన్ 1 జహంగీర్, ఆప్షన్ 2 ఔరంగజేబ్, ఆప్షన్ 3 అక్బర్, ఆప్షన్ 4 షేర్ షా. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించిన మొఘల్ చక్రవర్తి జహంగీర్. సిక్స్త్ క్వశ్చన్, దామ్ అనగా ఆప్షన్ 1 బంగారు నాణెం, ఆప్షన్ 2 రాగి నాణెం, ఆప్షన్ 3 వెండి నాణెం, ఆప్షన్ 4 ఇత్తడి నాణెం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాగి నాణెం. సెవెంత్ క్వశ్చన్, ముతావాసిబ్ అనే మతాధికారులను నియమించిన మొఘల్ చక్రవర్తి. ఆప్షన్ 1 జహంగీర్, ఆప్షన్ 2 ఔరంగజేబ్, ఆప్షన్ 3 మహారాణా ప్రతాప్, ఆప్షన్ 4 షాజహాన్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఔరంగజేబ్. ముతావాసిబ్ అనే మతాధికారులను నియమించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. జిజియా పన్నును మొదటగా ప్రవేశపెట్టిన బానిస వంశ స్థాపకుడు. ఆప్షన్ 1 కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 బీర్బల్, ఆప్షన్ 4 షాజహాన్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. జిజియా పన్నును మొదటగా ప్రవేశపెట్టిన బానిస వంశ స్థాపకుడు ఆప్షన్ 1 కుతుబుద్దీన్ ఐబక్. నైన్త్ క్వశ్చన్, మొఘలులు ఈ మతస్థులు. ఆప్షన్ 1 సున్నీ, ఆప్షన్ 2 ఇస్లాం, ఆప్షన్ 3 బౌద్ధ, ఆప్షన్ 4 జైన. స్టార్టింగ్లో ఒక కోడ్ చెప్పుకున్నాం, మోగోడు బార్బర్ అయినా సున్నితంగా ఉంటాడు. బాబర్, మోగోడు అంటే మొఘలులు, సున్నితంగా ఉంటారంటే సున్నీ మతస్థులు. మొఘలులు సున్నీ మతస్థులు, సున్నితంగా అంటే సున్నీ. ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 10th క్వశ్చన్, సైనిక విధానంలో మన్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి. ఆప్షన్ 1 షాజహాన్, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 జహంగీర్, ఆప్షన్ 4 ఔరంగజేబ్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సైనిక విధానంలో మన్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి అక్బర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. క్వశ్చన్, అక్బర్ కాలంలో ఈ నాణెం అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉంది. ఆప్షన్ 1 వెండి నాణెం, ఆప్షన్ 2 రాగి నాణెం, ఆప్షన్ 3 ఇత్తడి నాణెం, ఆప్షన్ 4 బంగారు నాణెం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాగి నాణెం.
అక్బర్ కాలంలో రాగి నాణెం అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉంది. 12th క్వశ్చన్, మరాఠా రాజ్య స్థాపకుడు. ఇది డిఎస్సిలో అడిగాడండి. ఆప్షన్ 1 శివాజీ, ఆప్షన్ 2 నాదిర్ షా, ఆప్షన్ 3 ఆదిల్ షా, ఆప్షన్ 4 ఖాన్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరాఠా రాజ్య స్థాపకుడు ఆప్షన్ 1 శివాజీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే శివాజీ మొరటోడు అలా గుర్తుపెట్టుకోండి. మొరటోడు అంటే మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ. రామచరిత మానస్ను హిందీలో రచించినది. ఆప్షన్ 1 దార్షికో, ఆప్షన్ 2 తులసీదాస్, ఆప్షన్ 3 తాన్సేన్, ఆప్షన్ 4 కబీర్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తులసీదాస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే తులసి రామచరితను చాలా మానకుండా చదివింది. తులసి రామచరితను మానకుండా చదివింది. రామచరితను మానకుండా అంటే రామచరిత మానస్, తులసి అంటే తులసీదాస్. 14th క్వశ్చన్, బాబర్ నామాను రచించినది. ఆప్షన్ 1 హుమయూన్, ఆప్షన్ 2 ఔరంగజేబ్, ఆప్షన్ 3 బాబర్, ఆప్షన్ 4 అక్బర్. దీనికి ఆప్షన్ అంటే టైం కూడా ఇవ్వక్కర్లేదు. బాబర్ నామాను రచించింది బాబర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. లాస్ట్ వన్, అబుల్ ఫజల్ రచించిన గ్రంథం. ఆప్షన్ 1 జహంగీర్ నామా, ఆప్షన్ 2 తుజుక్ ఈ జహంగీర్, ఆప్షన్ 3 బాబర్ నామా, ఆప్షన్ 4 అక్బర్ నామా ఐన్ ఈ అక్బరీ. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అబుల్ ఫజల్ రచించిన గ్రంథం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అక్బర్ నామా ఐన్ ఈ అక్బరీ.